నమస్తే, విధులు స్వాగతం. లక్ష్మణ సమాజ యుద్ధం సభ్యత్వ నమోదు ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి 20 తారీఖులోపు ఖచ్చితంగా కూడా అన్ని నియోజకవర్గాలలో అందరూ చేసుకొని రావాలని ఆదేశాలు జారీ చేసింది. మరి గోషపాల్ నియోజకవర్గంలో మరి ప్రేమ్సింగ్ రాథోర్ గారు లాస్ట్ టైం కంటెస్టెంట్ చేశారు ఎమ్మెల్యేగా. మరి వారు కూడా సభ్యత్వ నమోదు జారీ చేస్తున్నారు. వారిని అడిగి సభ్యత్వ నమోదు ఎలా ఉంది, మరి ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ చేశారు, మరికొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? మీకు మీ V3 ఛానల్ ప్రేక్షకులకు అందరు కూడా మరొకసారి నమస్కారం. ఉత్సాహంగా సభ్యత నమోదులో పాల్గొంటున్నాం. చాలా బాగుంది మా దగ్గర. ఈసారి కార్యకర్తల్లో బాగా ఉత్సాహం ఉంది. మాకు ఇచ్చినటువంటి టార్గెట్లో మ్యాక్సిమం అయిపోతుంది. ఓకే. ఎందుకంటే ఈసారి మేము ఒక్కటే అనుకున్నాము, ఓకే, జెన్యూన్గా తప్పకుండా ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళతోనే సభ్యతం చేయించుకోవాలి. వాళ్ళు స్వయంగా వచ్చేసి రాస్తున్నారు. రోజుకు బుక్స్ కలెక్ట్ కూడా చేసుకుంటున్నాం. చాలా బస్తీలలో కానివ్వండి, డివిజన్స్లో మా నాయకులు కార్యకర్తలు అందరు కూడా టెంట్లు వేసుకోవటం, లేకపోతే బస్తీలో కూర్చోవటం సభ్యతం. ప్రజలు చాలా హ్యాపీగా వాళ్ళంతా వాళ్ళు మాకు మెంబర్షిప్ చేయండి అని అడుగుతున్నారు. సంతోషంగా ఉంది. ఓకే. మరి ఇప్పటివరకు ఎంత పర్సంటేజ్ అంటే మాది పర్సంటేజ్ అనకుండా అన్ని డివిజన్లో అన్ని బూత్ వారీగా పని నడుస్తుంది. ఓకే, బూత్ వారీగా అన్ని బూత్లలో కూడా ముఖ్యంగా మైనారిటీస్ కానివ్వండి, పేదల బస్తీలో కానివ్వండి, సౌండ్స్లో అన్ని జాగాల్లో పని నడుస్తున్నది. ఒక్క బుక్లో 25 లీవ్స్ ఉంటాయి. ఓకే. ఎక్కడెక్కడ పూర్తి అయిపోతున్నాం తీసుకొస్తున్నాం, కలెక్ట్ చేస్తున్నాం. రోజుకు రోజు పార్టీకి కూడా సబ్మిట్ చేసేస్తున్నాం. ఓకే. ఈరోజు 100 పైన బుక్స్ వచ్చినాయి. అట్లా వస్తున్నాయి. పర్సంటేజ్ కరెక్ట్గా చెప్పాలంటే 20 తారీఖు చెప్తాను. ఓకే. పర్సెంట్ మొత్తం అంటే మాక్సిమం అంత 50,000 దాటే అవకాశం ఉందా? మేము 50,000 దాటి అట్లా మా టార్గెట్ లేదు. 50 దాటాలి అని లేదు. ఓకే. జెన్యూన్గా సభ్యత్వం అంతవరకు 50,000 మాకు ఇచ్చారు. దానిలో ఎంతవరకు జెన్యూన్గా అవుతుందో అంతవరకు చేస్తాను. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఉంది, మళ్ళీ టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ కూడా ఉంది, అంతో ఇంతో నామకే వాస్తే టీడీపీ కూడా ఉంది, మజ్లిస్ కూడా ఉంది. అందరు కలిసి అన్ని పార్టీల వాళ్ళు ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి సభ్యత్వ నమోదులో ప్రజల దగ్గరికి సభ్యత్వ నమోదు వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు మీరు? ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ పార్టీ 2 ఏళ్లకు ఒకసారి సభ్యత్వం వస్తుంది. మీరందరూ కూడా సభ్యత్వం తీసుకుంటే బాగుంటుంది. చాలా మంది స్వయంగా వస్తారు. కొందరు ప్రశ్న కూడా వేస్తారు, మాకేం వస్తుంది అంటారు. ఓకే. మీకేం వస్తుంది? మేము చేస్తున్నారు పార్టీ గురించి, పార్టీ ప్రజల సంక్షేమం గురించి, తెలంగాణ గురించి, ఉన్నటువంటి పేద ప్రజలు కానివ్వండి, అన్ని వర్గాలకు తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మేలు చేస్తామని. మీరు కూడా పార్టీలో ఉన్నారు, అందుకే కదా వచ్చినాం. కానీ మాకేమైనా ఉంటుందా? మీకు ఏం లేదు. మీరు ఖచ్చితంగా 30 రూపాయలు ఇచ్చేసి సభ్యత్వం తీసుకోవాలి, యాక్టివ్ మెంబర్ కావాలి. మేము తప్పకుండా పార్టీకి మరింత సమయం ఎక్కువ కేటాయిస్తామంటే దానికి 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఉంటే 50 రూపాయలు. అంటే ఫోటో ఇస్తున్నారు, ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఓకే. మా తరఫున కూడా పార్టీ తరఫున కూడా ప్రమాదం శాతం ఏమైనా జరిగిపోతే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఉందంటే. అదే లాస్ట్ టైం కూడా ఇన్సూరెన్స్ ఉందని చెప్పారని తెలుస్తుంది. కొద్ది చోట్ల ఇన్సూరెన్స్ జరిగినా కూడా అంటే ఇలాంటి ఇన్సూరెన్స్లకు మాత్రమే ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది. నిజమేనా? ఇప్పుడు ఏమన్నా ప్రమాద శాతం ఎవరైనా చచ్చిపోతే, యాక్సిడెంటల్ డెత్ ఉంటే ఓకే, ఆ ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్ చాలా మందికి దానివల్ల 98% ఓకే 60 వాళ్ళకి అందరు కూడా పైసలు కూడా ముట్టేసినాయి. మంచి సిస్టమ్ అది. ఓకే. ఇప్పటి వరకు మరి మీరు పొద్దుగాల డివిజన్ వైజ్గా ఏమైనా వెళ్తున్నారా మీ యొక్క సొంత? ఇప్పుడు డివిజన్ వారీగా అంటే మా కార్యకర్తలు ఎక్కడెక్కడ క్యాంప్ వేసుకొని ఉన్నారు, ఏ బస్తీలో వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు పోయి వచ్చాము, నోబత్ పహాడ్ పోయినాం, దాని తర్వాత ఆంధ్రా బ్యాంక్ దగ్గర పోయినాం, ఈసామే బజార్ పోయినాం. ఇప్పుడు మీ ఫోన్ వచ్చింది, దీని తర్వాత పూసల్ బస్తీ అని ఉంది, అక్కడ పోవాలి. మరి అదే రకంగా మా దగ్గర దత్తాత్రేయ నగర్లో కూడా చాలా మంది అక్కడ కూడా రమ్మంటారు, తిరుగుతూ ఉన్నాం. వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ ప్రోత్సాహం ఇవ్వాలి. మేము వాళ్ళు కూడా హ్యాపీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటి ప్లేస్ గోషమాల్ అంటే మరి అన్ని వర్గాల నుంచి మీకు అన్ని వర్గాల నుంచి చేస్తున్నాము. అన్ని వర్గాల నుంచే కావాలని జెన్యూన్ చేస్తున్నాం. అయితే ఈ మూలంగా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఏమైనా సమస్యలు అంటే మాకు డెవలప్మెంట్ ఇది కావాలని ఏమైనా అడుగుతున్నారా, లేకపోతే ఓన్లీ సభ్యత్వం? ఇక ఇప్పుడు సభ్యత్వం గురించే మీతో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని విడిగా మాట్లాడతాను. అయ్యో వాళ్ళు అనుకుంటున్నారు మీరే గెలిస్తే బాగుండేది,
అది అయిపోయిన దానికి మీరు ఎందుకు చర్చ చేస్తారు? మీ సేవలో ఉన్నాం, పార్టీ తరఫు ఉన్నాం, మా తరఫు ఉన్నాం చేస్తున్నాం. కానీ ఇప్పుడు సభ్యత్వం గురించే ఈ మూలంగా V3 న్యూస్ మీ యొక్క డివిజన్ ప్రజలకు, మీ యొక్క నియోజకవర్గ ప్రజలకు సభ్యత్వం గురించి ఏం చెప్తారు? సభ్యత్వం గురించి మరీ ఇంకెవరికైనా మా వాళ్ళు రాలేకపోయారంటే దయచేసి మా దగ్గర ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంది టీఆర్ఎస్ పార్టీలో, అక్కడ సభ్యులు కావచ్చు. లేకపోతే మా వాళ్ళు ఎవరు కార్యకర్త కానీ నాకు ఫోన్ చేసినా తప్పకుండా వచ్చేసి మీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేస్తాం. మినిస్టర్స్ కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉంది? ఈలోపు వచ్చారు ఇంతమంది మా దగ్గర ఫస్ట్ ఒకసారి ఏమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చిపోయారు. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ సమావేశమైనారు, మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఒక 4 రోజుల ముందు మా సిటీలో ఉన్నటువంటి నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చిపోయారు. అందరు కార్యకర్తలతో కూర్చొని మాట్లాడేసి ప్రోత్సాహం పరిచిపోయారు. ఇప్పుడు బోనాల పండుగ కూడా ఉంది, దాని గురించి ఏమన్నా? మేము సభ్యత్వమే అనుకున్నాం. సభ్యతలోని సభ్యత్వం అంటే సభ్యత్వం. ఓకే. బోనాల పండుగ అంటే మాకు ఎంతైనా స్ఫూర్తి అది. అది కూడా దాంట్లో కూడా పాల్గొంటాం, మా కార్యకర్తలు పాల్గొంటారు. మా పార్టీ, మా ప్రభుత్వం తరఫున అన్ని గుడులకు కూడా సహాయకారం అందజేస్తాం. ఇప్పుడు సభ్యత్వం మాత్రం దానికి దీనికి లింక్ లేకుండా టార్గెట్ ఇచ్చింది కాబట్టి అందరు కూడా పూర్తి చేసేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇదండి మరి సభ్యత్వ విధి నమోదుల్లో అన్ని డివిజన్లు తిరుగుతున్నామని కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటారు. ప్రజలు కూడా వారికి చేసినటువంటి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో వాటికి అనుకూలంగానే వచ్చి సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. మేము అన్నీ కూడా జెన్యున్గా తీసుకుంటున్నాము. ఇక్కడ 50,000, 20,000 టార్గెట్ కాదు, ప్రజలు ఎంత అప్రమత్తంగా వచ్చి మాకు చేస్తారో అవి మేము తీసుకెళ్ళడం జరుగుతుందని మనతోటి ప్రేమసింగ్ రాథోడ్ గారు తెలియజేసింది. చూస్తుందండి V3 న్యూస్ కెమెరామ్యాన్ మనోజ్తో మిస్ ప్రెసిడెంట్.